ఈనాటి అధ్యక్షుడు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు దేశపరాయణులు అయిన ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారికి ముఖ్యంగా నా అభినందనలు. ఆ తర్వాత దాతలు ఉన్నారు, మరి బద్రీనాథ్ గారు, శ్రీనాథరావు గారు, వెంకన్న గారు, వీరంతా మల్లికార్జునరావు గారికి, ఎందుకంటే వారి స్ఫూర్తి ఎంతమందికో సహాయం చేయాలని, మరి వాళ్ళు ఒకరే చేయలేరు కాబట్టి వీరంతా చేదోడు వాదోడుగా వారికి సహకారం అందించినందుకు వారికి కూడా అభినందనలు. ఈనాటి పురస్కార గ్రహీతలు చాలా రంగాల్లో ఉన్నారు, ప్రతిష్ఠులు, వారికి కూడా మరి ఇలాంటి పురస్కారాలు అందుకోగానే సరిపోదు, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు మీరు పైపెడతారని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. మల్లికార్జునరావు గారు మరి అందరికీ అన్ని ఆలోచనలు తక్కువ, వారికి ఎందుకో మరి మెగా సిటీ కళావేది ద్వారా కానీ, లేకపోతే వారి మదర్ ఫౌండేషన్ ద్వారా కానీ ఇలాంటి సత్కార్యాలు చేయటం వారికి అలవాటు ఎక్కువ. మరి అలాంటి అలవాట్లకి మనమంతా దోహదమిస్తే, ప్రోత్సాహమిస్తే, ఉత్సాహం చూపిస్తే వారు ఇంకా చేయగలుగుతారు. ఎందుకంటే ఇచ్చిన వాడు కాదు, నేను ఎంతమందికో ఇచ్చారు, నా చేతి ఇప్పించిన వారు పుణ్యం, ఏ పూర్వ పుణ్యమో ఏ పూజ ఫలమో. మరి ఈనాటి కార్యక్రమానికి నేను యాదృచ్ఛికంగా ముఖ్య రావడం చాలా సంతోషం. మదర్ తెరెసా గారి గురించి చాలా చెప్పారు. అందులో వాడు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా 100 మందికి తిండి మీరు పెట్టలేకపోవచ్చు, కానీ ఇప్పటికైనా పెట్టండి. మరి ఎంత ఆ విధంగానే మరి బద్రీనాథ్ గారు చెప్పారు వివేకానంద గురించి. ఆయన కూడా 1896లో మైసూర్ మహారాజా వారికి ఉత్తరం రాస్తూ రాశారు, ఏమిటి, దోస్ ఓన్లీ లీవ్ టు లీవ్ ఫర్ అదర్స్, ఆల్ ది అదర్స్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్. మరి అలాంటి స్ఫూర్తితో మరి మనమంతా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలోనూ మల్లికార్జునరావు వెళ్ళటం, నేను రావడం జరుగుతుంది. అది నా అదృష్టమే. ముందే మా ఇంట్లో ఉన్నారు, ఎన్ని కార్యక్రమాలు పెడతారు, మీరు అందరికీ ఇవ్వాలి కానీ మీ సేవా తీసుకోవటం ఏంటి అని. మరి నాకు అట్లాగే అనిపించింది. కానీ మరి మల్లికార్జునరావు అడిగిన తర్వాత కాదనలేకపోయారు. అది మర్యాద కూడా కాదు. అందులోనూ మరి ముఖ్య అతిథులు ఈరోజు రాలేకపోయారు. శ్రీ రోసయ్య గారు, చక్రపాణి గారు కాకపోయినా మరి మన శర్మ గారు ఆ స్థానం పూర్తి చేశారు. మరి వారి ఆధ్వర్యంలో ఈ సభ చక్కగా జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అనే స్ఫూర్తితో మరి మదర్ తెరెసా కాకుండా ఎక్కడ పుట్టిందో ఎక్కడ ఉందో ఈ దేశం వచ్చి మరి ఇన్ని కార్యక్రమాలు, నోబెల్ బహుమతి కూడా పొంది ఎన్నో పురస్కారాలు పొంది, అయినా అదవకుండా ఎంతోమంది అనాథలు, దీనులు, వృద్ధులు, మరి హెచ్ఐవి కోసం వాళ్ళకి, చివరి దశలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఎంతో సేవ చేస్తారు. అంతా మనకు స్ఫూర్తిదాయకం. ఒక్కరోజైనా, సంవత్సరంలో ఒక్కరోజైనా వాళ్ళని తలుచుకోవడం మన బాధ్యత. అంతేకాదు, తలుచుకోవడమే కాదు, ఆ స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం కూడా మన బాధ్యత నేను ఆలోచిస్తున్నాను. మరి ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడేది లేదు. మరి మీరంతా ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదంగా చేశారు కాబట్టి సర్వే జన సుఖంగా ఉంటుంది, ఎంత సుఖంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ